ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం లేట్ చేసి తల్లులను మరియు విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజు మనం గమనించినట్లయితే మనకు ఎండోమెంట్స్ నుంచి 26,03,90,000 రూపాయలను బ్రాహ్మణ కార్పొరేషన్ కు ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా తల్లికి వందనంలో కొంతమంది బ్రాహ్మణులకు ఇచ్చేటట్లుగా మనకు ఆ జీవో ఒకటి మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా ప్రభుత్వంలో ఏదైనా అవసరమై వేరే డిపార్ట్మెంట్ నుండి డబ్బు డ్రా చేస్తే అనేకమైనటువంటి విమర్శలు విమర్శించడమే కాక మమ్మల్ని దోషులుగా చేసే ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసింది. మీరు సంపద సృష్టిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులను 2 సంవత్సరాల్లో చేసింది కాక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఉన్న హామీని కూడా ఈ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఈ రోజు 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మనకు వస్తున్నాయని చెప్పేసి మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా భ్రమ పెడుతూ, అంతేకాకుండా దేశానికి వచ్చే ప్రతి రూపాయిలో కూడా పావలా భాగం మన రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి మభ్యపట్టే ప్రయత్నం చేసినారు. కానీ నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ క్లియర్ గా ఒక ఇండెక్స్ లో చెప్పింది, ఆంధ్ర రాష్ట్రము పెట్టుబడుల్లో 8వ రాష్ట్రంగా ఉందని. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా మొదటి ర్యాంక్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజు వీళ్ళ పరిపాలనలో కేవలం అభూత కల్పన, అన్ని గ్రాఫిక్స్ తప్ప 8వ ప్లేస్ లో ఉందని చెప్పేసి నీతి ఆయోగే ఈ రోజు ఇవ్వడం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక పక్క సంపద సృష్టించడం కాక, అప్పులు చేయడమే కాక, ఈ విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా సరే ఒక హిందూ భక్తులు ఏం చేస్తారు? ఆ యొక్క గుడికి ఏదైనా మౌలిక వసతులకు గాని, లేకపోతే గనక అక్కడ అన్న వితరణ కార్యక్రమానికి గాని, ఇతర గుడికి సంబంధించిన అవసరాల కోసం వాళ్ళు దానికి మనం ఇస్తే ఈ రోజు మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హిందువుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, తర్వాత ఈ రోజు అలయన్స్ లో ఉన్న బీజేపీ వారు హిందూ మతం గురించి పొద్దున్న లేచిన నుంచి చెప్తారు. వారు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.